అధికారులు పోలీసులు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన పొంగనూరులో మాత్రం మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సామ్రాజ్యం నడుస్తోందని, ఆయన కుటుంబానికి అక్కడ అధికారులు పోలీసులు తొత్తుల్లా పనిచేస్తున్నారని చిత్తూరు జిల్లా సదుం మండలానికి చెందిన జి సుబ్బరాజు, ఎల్లప్ప సహా పలువురు బాధితులు ఆపారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమస్యలంటేనే వారు పక్కకు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాత ముత్తాతల నుండి తాము సాగు చేసుకుంటున్న భూములను పెద్దిరెడ్డి అనుచరులు కబ్జా చేశారని వాటిని విడిపించాలని వేడుకున్నారు. గత ప్రభుత్వంలో వైకాపా నాయకులు ప్రోద్బలంతో మాపై అక్రమ కేసులు బనాయించారు. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఏజెంట్గా కూడా కూర్చొనివ్వలేదు. 14 మందిని అపహరించి చిత్రహింసలకు గురి చేశారు. ఇప్పటికే ఆ కేసులు తేలలేదు. సరిగా నిందితులు మా ముందే కాలరగరేసుకు తిరుగుతున్నారు. వారిపై చర్యలు లేవని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నాకున్న ఎకరా భూమిని పెద్దిరెడ్డి ప్రాజెక్టుల కోసం తీసుకున్నారు. అందులో ఉన్న చెట్లు నరికించారు. డిప్యూటీ తహసీల్దార్ వారి మాటే వింటున్నారు. డిగ్రీ చదువుతున్న నా కుమారుడిని 60 రోజులు జైల్లో ఉంచారు. ఆపరేషన్ చేయించుకున్న 10 రోజులకే నన్ను జైల్లో పెట్టారు అని మహిళ కన్నీరు మున్నీరుగా వెల్పించారు. తనకున్న 3 ఎకరాల భూమిని ప్రాజెక్టు పేరుతో పెద్దిరెడ్డి తీసుకున్నారని, చివరికి కూలీ కూడా చేసుకోలేని పరిస్థితి తెచ్చారని యశోదమ్మ అని మహిళ వాపోయారు. వైకాపా తొత్తుల్లా ఉన్న అధికారులు పోలీసులపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో వాళ్ళు సోమవారం ఫిర్యాదు చేశారు. పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన బాధితుల నుంచి రాజ్యసభ మాజీ సభ్యుడు ఖమ్మంపాటి రామ్మోహన్ రావు, ఎమ్మెల్సీ అశోక్ బాబు, బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ బుచ్చి రాంప్రసాద్ వినతులు స్వీకరించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.